హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో రీసైజింగ్, స్కేలింగ్ అండ్ ఇంటర్పోలేషన్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే మన ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్లేషన్ ఇంకా రొటేషన్ చేస్తున్నప్పుడు మన ఇమేజ్ అనేది క్రాప్ అవ్వాలి. సో ఆ క్రాపింగ్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే మనం మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక న్యూ డేటా పాయింట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో అది బేసికల్గా ఇంటర్పోలేషన్ అంటే. సో మనం ఈ ఇంటర్పోలేషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే లైక్ రీసైజింగ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. సో మనకు డిఫరెంట్ ఇంటర్పోలేషన్స్ ఉన్నాయి. cv2.inter_area, cv2.inter_nearest, cv2.inter_linear, cv2.inter_cubic. చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఇంటర్ ఏరియా ఎప్పుడు వాడతామంటే గుడ్ ఫర్ ష్రింకింగ్ ఆర్ డౌన్ శాంప్లింగ్, అంటే మన ఇమేజ్ని సైజ్ తగ్గించుకునేటప్పుడు మనము ఇంటర్ ఏరియాని వాడుతూ ఉంటాం. సో మనకి ఇంటర్ నియరెస్ట్ అనేది ఫాస్టెస్ట్ ఇంటర్పోలేషన్ అన్నట్టు, అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంటర్ లీనియర్ అంటే మన ఇమేజ్ని జూమ్ చేసేటప్పుడు ఆర్ అప్ శాంప్లింగ్ ఏదైనా ఒకటే, అంటే మన ఇమేజ్ని ఉన్న సైజ్ కన్నా ఎక్కువ సైజు పెంచుకోవడానికి. ఇంటర్ క్యూబిక్ అనేది మనకు బెటర్. అలాగే ఇంటర్ లాంగ్ ZOS4 మనకు బెస్ట్. సో మనకి ఇవన్నీ డిఫరెంట్ ఇంటర్పోలేషన్స్ మెథడ్. సో మనం రీసైజింగ్ చేస్తున్నప్పుడు వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ మన లైబ్రరీస్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. లైక్ ఓపెన్ సివి లైబ్రరీని అండ్ నంపైని. ఇంపోర్ట్ cv2, ఇంపోర్ట్ numpy యాజ్ np. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేసిన. సో మనం సక్సెస్ఫుల్గా మన లైబ్రరీస్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏదైనా ఒక ఇమేజ్ని రీడ్ చేద్దాం. సో ఆ రీడ్ చేసి ఆ ఇమేజ్ని మనం రీసైజ్ చేస్తూ ఉందాం. సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని రీడ్ చేస్తున్నా. ఇమేజ్ ఈక్వల్స్ టు cv2.imageRed. సో నేను ఇక్కడ మన ఇమేజ్ యొక్క పాత్ని స్పెసిఫై చేస్తున్నా. సో images/smith.jpg. సో మన ఇమేజ్ వచ్చేసి smith.jpg ఇమేజ్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని నేను డిస్ప్లే చేస్తున్నా. cv2.imageShow ఒరిజినల్ ఇమేజ్, అంటే మన ఇమేజ్ యొక్క టైటిల్ని నేను ఒరిజినల్ ఇమేజ్ అని ఇస్తున్నా. ఒరిజినల్ ఇమేజ్. నెక్స్ట్ మన సోర్స్ ఆఫ్ ది ఇమేజ్ని మెన్షన్ చేస్తున్నా. సో మన సోర్స్ వచ్చేసి ఇమేజ్ వేరియబుల్ అనేది దాంట్లో ఉంది కాబట్టి ఇమేజ్ వేరియబుల్ని నేను రాసుకున్నా. నెక్స్ట్ cv2.waitకి cv2.destroy all windows. destroy all windows. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేసి ఆ ఇమేజ్ని చూసేద్దాం. సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. కంట్రోల్ ఎంటర్. సో ఇది మన ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని రీసైజ్ చేద్దాం. లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, సో అలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉందాం. సో మనం రీసైజ్ చేయడానికి ఆ cv2.resize అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం పారామీటర్ ఇమేజ్, నెక్స్ట్ పారామీటర్ డీసైజ్, దాని తర్వాత ఎక్స్ స్కేల్, వై స్కేల్, లాస్ట్కి ఇంటర్పోలేషన్. సో ఎక్స్ స్కేల్, వై స్కేల్ ఏంటంటే మనం ఎక్స్ డైరెక్షన్లో మన ఇమేజ్ని ఎంత పెంచాలి, వై స్కేల్లో ఎంత పెంచాలి లేకపోతే ఎంత తగ్గించాలి అనేది ఎక్స్ స్కేల్, వై స్కేల్. డీసైజ్ ఏంటంటే సింపుల్గా లైక్ ఎక్స్ స్కేల్, వై స్కేల్ రెండుసార్లు రాసుకోకుండా ఒకటేసారి రాసుకుంటాం అన్నట్టు. సో నేను ఇప్పుడు రాసుకుంటున్నా. ఇమేజ్ స్కేల్ ఈక్వల్స్ టు cv2.resize. సో మన ఇమేజ్ని మెన్షన్ చేసుకుంటున్నాం. ఇమేజ్ కమా. సో మనము ఐదర్ డీసైజ్ అన్న వాడతాం లేకపోతే ఎక్స్ స్కేల్, వై స్కేల్ అన్న వాడతాం. సో ఇప్పుడు నేను ఎక్స్ స్కేల్, వై స్కేల్ యూస్ చేస్తున్నా కాబట్టి డీసైజ్ని నేను నన్ అని తీసుకున్నా. నన్ కమా fx ఈక్వల్స్ టు 0.5, fy ఈక్వల్స్ టు 0.5. సో దీని మీనింగ్ ఏంటంటే మన ఒరిజినల్ ఇమేజ్ కన్నా మనం రీసైజ్ చేసుకునే ఇమేజ్ 50% ఉంటుంది ఎక్స్లో ఇంకా వైలో. అంటే మనకు ఆల్మోస్ట్ మన ఇమేజ్ సగం వరకు రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఎలా అంటే మన ఒరిజినల్ ఇమేజ్ సైజ్ కన్నా మన రీసైజ్ చేసిన ఇమేజ్ అంటే న్యూ ఇమేజ్ సైజు 50% ఉంటుంది. సో నెక్స్ట్ మనం రీసైజ్ చేసుకున్నాక ఆ ఇమేజ్ నేను డిస్ప్లే చేస్తున్నా. cv2.imageShow ఇమేజ్ స్కేల్డ్, టైటిల్ వచ్చేసి రీసైజ్డ్ ఇమేజ్ అని ఇచ్చిన. దాని తర్వాత cv2.waitకి రాసుకున్నా. cv2.destroy all windows. సో ఇక్కడ నేను ఇంటర్పోలేషన్ ఏం రాసుకోలే, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక డిఫాల్ట్ ఇంటర్పోలేషన్ ఉంది. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్, ఇది మన రీసైజ్డ్ ఇమేజ్. సో మన ఒరిజినల్ ఇమేజ్ కన్నా మన రీసైజ్ ఇమేజ్ వచ్చేసి 50% వచ్చింది. ఎలా అంటే మనం ఎక్స్ డైరెక్షన్లో 50% ఉండాలి, మన ఒరిజినల్ దానికన్నా వై డైరెక్షన్లో కూడా 50% ఉండాలి హైట్, విడ్త్. సో అలా మనకి మన ఒరిజినల్ ఇమేజ్ వచ్చింది. సో ఇది మనకు లీనియర్ ఇంటర్పోలేషన్. సో ఇక్కడ మనకు cv2.linear అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్ ఇంటర్పోలేషన్ కాబట్టి మనం ఏమి వేరే ఇంటర్పోలేషన్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే అది డిఫాల్ట్ వాల్యూ కాబట్టి.
సో ఇప్పుడు మనము ఇంకొక ఇంటర్పోలేషన్ తీసుకొని ట్రై చేద్దాం డిఫాల్ట్ కాకుండా. సో నేను మళ్ళీ రాసుకుంటున్నా ఇమేజ్ స్కేల్ ఈక్వల్స్ టు CV2 డాట్ రీసైజ్ ఇమేజ్ కమా నన్ కమా. సో ఇప్పుడు మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం ఎఫ్ఎక్స్ ఇంకా ఎఫ్ఐకి. ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 2, ఎఫ్ఐ ఈక్వల్స్ టు 2. సో మన ఎఫెక్ట్స్ అంటే విడ్త్. సో ఈసారి మన న్యూ ఇమేజ్ యొక్క విడ్త్ మన ఒరిజినల్ ఇమేజ్ కన్నా డబల్ అవుతుంది. న్యూ ఇమేజ్ యొక్క హైట్ ఒరిజినల్ ఇమేజ్ కన్నా డబల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ జూమ్ చేస్తున్నాం మనం ఇమేజ్ని. ఇంటర్పోలేషన్ ఈసారి మనం CV2 డాట్ ఇంటర్ క్యూబిక్ని తీసుకుంటున్నాం. సో ఇది మనకు బెటర్ మెథడ్ CV2 డాట్ ఇంటర్ క్యూబిక్. సో మన ఒరిజినల్ ఇమేజ్ కూడా కాపీ చేసుకుందాం, అంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఒరిజినల్ ఇమేజ్ ఇంకా న్యూ ఇమేజ్ని. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్. సో నెక్స్ట్ మనం మన న్యూ ఇమేజ్ని కూడా డిస్ప్లే చేసుకుందాం. CV2 డాట్ ఇమేజ్ షో CV2 డాట్. సో ఇదే కాపీ పేస్ట్ చేసేద్దాం. కాపీ పేస్ట్. సో ఇది మనకు క్యూబిక్ ఇంటర్పోలేషన్ కాబట్టి అది రాస్తున్నాం. రీసైజ్డ్ ఇమేజ్ క్యూబిక్ ఇంటర్పోలేషన్. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్, ఇది మన రీసైజ్డ్ ఇమేజ్. అంటే మన ఒరిజినల్ ఇమేజ్ కన్నా మన రీసైజ్డ్ ఇమేజ్ ఏమొచ్చింది, డబల్ వచ్చింది. ఎక్స్ డైరెక్షన్లో దీని యొక్క విడ్త్ డబల్, హైట్ కూడా ఒరిజినల్ ఇమేజ్ కన్నా డబల్. ఎందుకంటే మనం ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇంకా ఎఫ్ఐ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కాబట్టి. సో ఇది మనకు ఇంకొక ఇంటర్పోలేషన్ అన్నట్టు లైక్ క్యూబిక్ ఇంటర్పోలేషన్లో చేసినాం. సో బేసిక్గా క్యూబిక్ ఎప్పుడు వాడతామంటే లైక్ జూమ్ అవుట్ చేసేటప్పుడు, అంటే జూమ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం డీసైజ్ యూస్ చేసుకొని ఇమేజ్ని పెంచుదాం లేకపోతే తగ్గిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. సో ఇమేజ్ స్కేల్ ఈక్వల్ టు CV2 డాట్ రీసైజ్ ఇమేజ్ కమా. సో మనము డీసైజ్ అంటే అవుట్పుట్ ఇమేజ్ సైజ్ వచ్చేసి మనం ఇక్కడ ఏమైనా మెన్షన్ చేద్దాం. సో ఐదర్ మనం డీసైజ్ అన్న యూస్ చేస్తాం లేకపోతే ఎక్స్ స్కేల్ వై స్కేల్ అన్న యూస్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఓన్లీ డీసైజ్ని తీసుకుంటున్నా. సో ఈసారి నేను 500, అని తీసుకున్నా. సో ఇంటర్పోలేషన్ ఈక్వల్స్ టు CV2 డాట్ ఇంటర్ ఏరియా. సో మనకు డీసైజ్ ఏంటంటే 500, కాబట్టి మన న్యూ ఇమేజ్ అనేది విడ్త్లో 500 ఉంటుంది, అలాగే హైట్లో కూడా 500 ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన. సో ఇది మనకు ఇంటర్ ఏరియా ఇంటర్పోలేషన్. సో దీన్నే మనం స్క్యూడ్ సైజ్ ఇంటర్పోలేషన్ కూడా అంటాం. స్క్యూడ్ సైజ్ బేసికల్ ఏంటంటే మనకు కావాల్సిన సైజులో దాని మీనింగ్. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్, ఇది మన రీసైజ్డ్ ఇమేజ్. సో మన రీసైజ్డ్ ఇమేజ్లో మన విడ్త్ 500 పిక్సెల్స్, అలాగే హైట్ కూడా 500 పిక్సెల్స్. సో ఇది మన డీసైజ్ అన్నట్టు. సో డీసైజ్ యూస్ చేసుకొని మనం ఇలా రీసైజ్ చేస్తాం. సో డీసైజ్లో బెనిఫిట్ ఏంటంటే మనకు ఇమేజ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు నేను హైట్ 800 తీసుకుంటే ఇలా వచ్చింది మన రీసైజ్డ్ ఇమేజ్. సో ఇదంతా కూడా మనకు రీసైజింగ్ గురించి. సో నెక్స్ట్ మనం క్రాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంటే మనం ట్రాన్స్లేషన్లో ఇంకా రొటేషన్ చేస్తున్నప్పుడు ఏంటి, మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా బ్లాంక్ ఇమేజ్ అయితే వచ్చేసింది. లైక్ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మనకు బేసికల్గా మన ఇమేజ్ ట్రాన్స్లేట్ అయిపోయాక మనకు ఓన్లీ ఆ ఇమేజ్ రాకుండా ఎక్స్ట్రా పార్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం క్రాపింగ్ యూస్ చేస్తాం. సో మనకు క్రాపింగ్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను మన లైబ్రరీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ CV2, ఇంపోర్ట్ numpy as np. నెక్స్ట్ మన ఇమేజ్ని నేను లోడ్ చేస్తున్నా. ఇమేజ్ ఈక్వల్స్ టు CV2 డాట్ ఇమేజ్ రీడ్. నెక్స్ట్ మన ఇమేజ్ యొక్క పాత్ని నేను స్పెసిఫై చేస్తున్నా, images/smith.jpg. సో మన ఇమేజ్ని రీడ్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, మన ఇమేజ్ని డిస్ప్లే చేద్దాం. సో మన ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేస్తాం, బై యూజింగ్ CV2 డాట్ ఇమేజ్ షో. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే క్రాపింగ్ చేసేటప్పుడు మనకు 2 పాయింట్స్ కావాలి. సో ఆ 2 పాయింట్స్ ఏంటంటే టాప్ రైట్ ఇంకా బాటమ్ లెఫ్ట్ కోఆర్డినేట్స్. సో అది ఎలా అంటే మనము ఏ పాయింట్ నుండి ఎక్కడి వరకు క్రాప్ చేస్తున్నామని. సో మనం ఆ 2 పాయింట్స్ని కూడా తీసుకుందాం ఫస్ట్. సో దానికన్నా ముందు నేను మన ఇమేజ్ యొక్క హైట్ ఇంకా విడ్త్ని తీసుకుంటున్నా. హైట్ కమ్మా విడ్త్ ఈక్వల్స్ టు ఇమేజ్ డాట్ షేప్ స్క్వేర్ బ్రాకెట్స్ :2. సో మన స్టార్ట్ రో ఇంకా స్టార్ట్ కాలమ్ని తీసుకుందాం. అంటే మనకి ఇది ఏంటంటే మనకి ఇవి ఎందుకు తీసుకున్నామంటే మనకు టాప్ రైట్ ఇంకా బాటమ్ లెఫ్ట్ పొజిషన్స్ కావాలి కాబట్టి మనం స్టార్ట్ కాలమ్, ఎండ్ రో, ఎండ్ కాలమ్, స్టార్ట్ రో అదంతా కూడా తీసుకుందాం. సో ఫస్ట్ నేను స్టార్ట్ కాలమ్ని తీసుకుంటున్నా.
స్టార్ట్ రో కమా స్టార్ట్ కాలమ్ ఈక్వల్స్ టు int height into 0.25 comma int width into 0.25. సో నెక్స్ట్ మనం మన ఎండ్ రో ఇంకా ఎండ్ కాలమ్ని కూడా తీసుకుందాం. ఎండ్ రో కమా ఎండ్ కాలమ్ ఈక్వల్స్ టు int height into 0.75. సో విడ్త్కి నేను అంటే ఎండ్ కాలమ్కి int ఆఫ్ width into 0.75. సో మన స్టార్ట్ రో స్టార్ట్ కాలమ్ ఇంకా ఎండ్ రో ఎండ్ కాలమ్ని తీసుకున్నాం. సో ఇవి మనకు పొజిషన్స్ అన్నట్టు. సో వీటి నుండి మనము మన టాప్ రైట్ పొజిషన్ ఇంకా బాటమ్ లెఫ్ట్ పొజిషన్ కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను క్రాప్ చేస్తున్నా. క్రాప్డ్ ఈక్వల్స్ టు ఇమేజ్ స్టార్ట్ రో కాలన్ ఎండ్ రో. సో మన ఇమేజ్ యొక్క హైట్ అయితే వచ్చేస్తుంది, అంటే మన క్రాప్ చేసే ఇమేజ్ యొక్క హైట్. దాని తర్వాత స్టార్ట్ కాలన్ ఎండ్ కాలన్. సో అదేంటంటే మనకి మన ఇమేజ్ యొక్క విడ్త్ వస్తుంది. సో ఇప్పుడు మనకు 2 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన ఇమేజ్ని డిస్ప్లే చేసుకుందాం. cv2.image_show ఒరిజినల్ ఇమేజ్ కమా ఇమేజ్. సో ఇప్పుడు మనం cv2.waitకి ఇంకా cv2.destroy all windows కూడా రాసేసుకుందాం. సో ఇదేంటంటే మన ఒరిజినల్ ఇమేజ్ని డిస్ప్లే చేసుకోవడానికి. సో దీని తర్వాత మనము ఇంకొక ఇమేజ్ షో మెథడ్ కూడా రాసుకుందాం. అది ఎందుకంటే మనం క్రాప్ చేసిన ఇమేజ్ని డిస్ప్లే చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను మన క్రాప్ చేసుకున్న ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నా. cv2.image_show క్రాప్డ్ ఇమేజ్ కమా క్రాప్డ్ cv2.waitకి. సో నెక్స్ట్ cv2.destroy all windows. cv2.destroy all windows. సో మన కోడ్ అంతా రాసుకున్నాం. సో మన సెల్ని రన్ చేసుకుందాం. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్. నెక్స్ట్ మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎక్కడ వచ్చింది? సో ఓకే, మనం ఇక్కడ cv2 సరిగ్గా రాయలేదు. cv2.waitకి ఓకే. సో ఇప్పుడు మనం కోడ్ని రన్ చేద్దాం. సో ఇది మన ఒరిజినల్ ఇమేజ్, అలాగే ఇది మన క్రాప్డ్ ఇమేజ్. సో మన క్రాప్డ్ ఇమేజ్ ఏంటంటే మనము ఎక్కడ పొజిషన్ నుండి ఏ పొజిషన్ తీసుకోవాలి మనం మెన్షన్ చేసినాం. లైక్ స్టార్ట్ రో కాలన్ ఎండ్ రో, అలాగే స్టార్ట్ కాలన్ ఎండ్ కాలమ్. అంటే విడ్త్లో మనము ఏ పార్ట్ తీసుకోవాలి, అలాగే హైట్లో ఏ పార్ట్ తీసుకోవాలి అనేది అంతా కూడా మనం మెన్షన్ చేసుకున్నాం ఎర్లీగా. సో ఇప్పుడు నేను స్టార్ట్ కాలమ్ని వేరే వాల్యూస్ని తీసుకుంటున్నాం, అలాగే ఎండ్ రో ఎండ్ కాలమ్ కూడా వేరే వాల్యూస్ని తీసుకున్నాం. అంటే మన రో అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అంటే మనం హైట్, న్యూ ఇమేజ్ యొక్క హైట్ ఏ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలని, అలాగే న్యూ ఇమేజ్ యొక్క విడ్త్ ఏ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలని. సో అది బేసికల్గా మనకు క్రాపింగ్ అంటే. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.